ఒక చిన్న విషయము, ఒక సహవాసపు కుటుంబము బైబిల్ ట్రైనింగ్ పొంది సహవాసపులో పెళ్లి చేసుకొని అనేక సంవత్సరములు విశ్వాసము లేని జీవితం జీవించి కేవలం సహవాసపు బిజినెస్ కు మాత్రము పనిచేస్తూ అవిధేయులు చెప్పు చేతలతో జీవిస్తూ ఉన్నప్పుడు ఆ భర్త మరణ పడకలో భర్తతో నా సమాధి ఎంతో గొప్పగాను అందరికీ గుర్తుండేలాగును 1,00,000 రూపాయలతో నిర్మించాల్సిన అవసరత కలుగు చేయమని ఆశిస్తూ సరిపోయినప్పుడు అప్పుడు ఆ భార్య సహవాస బుద్ధితో చాలా భక్తిపరురాలుగా నిజమైన క్రైస్తవురాలుగా అందులోనూ సహవాసపు బైబిల్ ట్రైనింగ్ తీసుకుంది గనుక భర్తక ఇచ్చిన మాటను నెరవేర్చటానికి క్రైస్తవురాలుగా నిరూపించుకోవటానికి దేవుని దృష్టిలో యథార్థగా ఉండటానికి ఆ చనిపోయిన భర్తను చెక్క పెట్టిలో పెట్టి రాసిన 1,00,000 రూపాయల చెక్కును కూడా పెట్టిలో పెట్టి సమాధి చేసిందట. ఇదండి సంగతి. సహవాసంలో బోధిస్తున్న క్రమశిక్షణ, నమ్మకమైన భక్తి ఎంత విచారకరంగా ఉందో గ్రహించుకోవాలి. ఈరోజు మనము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మనం ఎలాంటి ఉదాహరణలు చూపిస్తుందో తెలుసుకుందాం. మనం ఎల్లప్పుడూ యేసు ప్రభు చూపిన ఉదాహరణలు ఏకీభవించాలి. విశ్వాసముతో జీవించిన అనేక జీవితాలు మన చుట్టూరు చూస్తూ ఉంటామని మనము కూడా వారిలాగా తప్పిపోకుండా విశ్వాసముతో పరుగును కొనసాగించాలని, మన పాపం వలన సాతాను శోధన వలన క్రింద పడిపోకుండా శ్రద్ధ వహించాలంటే ఎల్లప్పుడూ యేసు ప్రభు వైపు చూస్తూ మానకూడదని తెలుసుకోవాలి. యేసు ప్రభువే మన విశ్వాసమునకు నాయకుడని తెలుసుకోవాలి. యేసు ప్రభువే మన విశ్వాసమును సంపూర్ణము చేయగలడని విశ్వసించాలి. యేసు ప్రభు సిగ్గును బాధను భరాయించి మన పాపముల కొరకు సిలువేయబడి తిరిగి లేచి ఇప్పుడు తన తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చొని ఉన్నాడని గ్రహించాలి. సహనముతో పాపులైన వారు కోపముతో ఆయనను అవమానించినట్లు మనం యేసును ప్రభువును గురించి ఆలోచించాలి. నిరాశపడి ఆ శిలువ భారాన్ని వదిలి పోలేదని మనము యేసు ప్రభువును గురించి ఆలోచించాలి. ముఖ్యముగా దేవుడు తండ్రి లాంటి వాడని గ్రహింపు కలిగి ఉండాలి. మనము రక్తము కారునట్లుగా ఇంకా పాపములతో పోరాడలేకపోతున్నామని గ్రహించాలి. మనం దేవుని పిల్లలను గనక ఆయన విధించు శిక్షను తృణీకరించకూడదని గ్రహింపు కలిగి ఉండాలి. ప్రభువు మనల్ని గుర్తించినప్పుడు లేక గర్దించినప్పుడు విసుగు చెందకుండా ప్రభువు ప్రేమించువానిని స్వీకరించువానిని ప్రతి కుమారుణ్ణి దండించునని సంభాషించు ప్రభు హెచ్చరికలను మర్చిపోకూడదని గ్రహింపు కలిగి ఉండాలి. కాబట్టి తండ్రి క్రమశిక్షణతో బాధలను అంగీకరిస్తూ ఉండాలని తెలుసుకోవాలి. మనకు తెలుసు ప్రతి తండ్రి క్రమశిక్షణతో పిల్లలను సరిదిద్దుతాడని. లోబడకపోతే దేవుని పిల్లలు కారని గ్రహించాలి. ప్రతి తండ్రి పిల్లలను కొంతకాలము వాళ్ళు అనుకున్న మంచి కొరకు క్రమశిక్షణతో పెంచుతారు. కానీ ప్రభు క్రమశిక్షణ ఆయనలాగా పరిశుద్ధులముగా ఉండుటకు సహాయపడుతుంది. మరియు బాధ కలిగినప్పుడు ఆయన క్రమశిక్షను సంతోషించలేము, కానీ
మనము బాధ వలన కలిగిన పాఠము వలన సంతోషించి సమాధానం పొందుకుంటామని గ్రహించాలి. ఇంకో విధముగా మనం ఎలా జీవిస్తున్నామో జాగ్రత్త పడాల్సిన అవసరత ఉందని తెలుసుకోవాలి. ఈ కరోనా పరిస్థితుల్లో వడలని చేతులను, సడలని మోకాలను, కుంటి కాలు బెనుకులను, కరోనా పాజిటివ్ను బాగుపడు నిమిత్తము మన మార్గములను ప్రభు అయిన యేసు ద్వారా బలపరుచుకోవాలనే స్థితిని కలిగి ఉండాలి. మనము సరైన మార్గములో ప్రార్థనతో జీవించగలిగితే బలహీనపడకుండా, పడిపోకుండా, తప్పిపోకుండా ఈ కరోనా వైరస్ నుండి రక్షింపబడగలమని గ్రహించాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరు. కనుక అందరితో సమాధానముతోనూ పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుకోవలసిన పరిస్థితి ఉందని గ్రహించాలి. దేవుని కృపను పొందకుండా తప్పిపోతామో అని, విశ్వాసమును కోల్పోతామేమో అని జాగ్రత్త పడుతూ ఒక పూట కూటి కోరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి వారిముగా ఉంటామో అని జాగ్రత్త పడకపోతే ఆ తర్వాత ఏశావులాగా ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు పెట్టిన, శ్రద్ధతో వెతికిన మారు మనసు పొంద అవకాశము దొరకక విడవబడతామని గ్రహించాలి. పరలోకమందు జ్యేష్ఠులు సంగమునకు, మహోత్సవ మనసునకు, న్యాయాధిపతి అయిన దేవుని కొరకు నీతిమంతుల ఆత్మ యొద్దకును కలుసుకోగలుగుము అని గ్రహింపుతో జీవించాలి. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టమైన రక్తముతో మనము వెళ్ళుచున్నప్పుడు మనల్ని ఆటంకపరచు వారితో జాగ్రత్తగా ఉండాలని తెలుసుకోవాలి. ఎందుకంటే ఆటంకపరచు వారిని విసర్జించి మనము తప్పుకోవాలని పరలోకము నుండి దేవుడు మాట్లాడుతున్నాడని గ్రహించాలి. అప్పుడు ప్రభు మాటలు భూమిని చలింపచేస్తాయని, భూమినే మాత్రము కాకుండా ఆకాశమును కూడా కంపింపచేస్తాడని తెలుసుకోవాలి. కనుక దేవుడు సృష్టించినవన్నీ తీసివేయబడునని అర్థం చేసుకోవాలి. అందువలన మనము దేవుని రాజ్యము పొందుకోవటానికి దైవ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తూ దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని తెలుసుకోవాలి. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు జీవితము మనకు ఉదాహరణ. ముఖ్యముగా ఆయన చూపించిన ప్రేమ మరియు ఆశ, కృపపై మరింత శ్రద్ధతో జీవించటానికి మన అందరికీ సహాయపడుతుందని గ్రహించాలి. మనము ఒకరినొకరు మరింత దయతో, మర్యాదతో, వినయముతో, సహనముతో, క్షమతో వ్యవహరించాల్సిన, ప్రార్థన చేసుకోవలసిన అవసరత ఉందని గ్రహింపు కలిగి ఉండాలి. యేసు ఎప్పుడు నిజం మాట్లాడతాడని తెలుసుకోవాలంటే యేసు ప్రభు పరిసయ్యులను సర్పసంతానమా అని పిలిచినట్టుగా గుర్తుంచుకోవాలి. సర్పసంతానమా, మీరు చెడ్డవారేయుండి ఎలాగు మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడును కదా అని మత్తయి సువార్త 12:34 ద్వారా ప్రభువు చెప్పినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, యేసు ప్రభువుకు మద్దతుదారులను కోల్పోతాడని ఆయనకు అర్థమైనప్పటికీ నిజం మాట్లాడాడని గ్రహించాలి. యేసు ప్రభు మన నుండి ఎక్కువ అడుగుతాడు మరియు ఎక్కువ ఇస్తాడని తెలుసుకోవాలి. మత్తయి సువార్త 16:24 ఎవరైతే నా శిష్యుడిగా ఉండాలని కోరుకుంటున్నారో వారు తమను తాము తిరస్కరించాలి మరియు వారి శిలువను తీసుకొని నన్ను అనుసరించాలి అని అడుగుతున్నట్లు చూస్తున్నాము. యేసు ప్రభు తనతో
ఆనందముతో నిండిన శాశ్వతాన్ని మనకు అందిస్తాడని గ్రహించాలి. యేసు మనకు ఎక్కువగా విలువ ఇస్తాడని ఎలా అంటే, యేసు ప్రభు మనలను ఎంతో విలువైన వారముగా ఆయన మరణముతో మన పాపపు రుణాన్ని చెల్లించాడు. ప్రభువు మన ఆనందము కోసము సిలువను భరించాడు. సిలువ నొప్పి కంటే మనతో ఫెలోషిప్ యొక్క ఆనందము ప్రభుకు గొప్పదని యేసు ప్రభువు కొన్న గొప్ప ప్రేమను గుర్తు చేస్తుంది. యేసు ప్రభు మనందరికీ విలువైన వాడని గ్రహించాలంటే యేసును తిరస్కరించే వ్యక్తులతో సమయాన్ని గడపటమే కాక వారి కోసం వెతికాడని తెలుసుకోవాలి. జక్కయ్య కథ దీనికి అందమైన ఉదాహరణ. మోసగాడు మరియు పాపుల కోసం పనిచేసి పన్నులు వసూలు చేశాడు. యేసును చూడటానికి ఒక చెట్టు ఎక్కాడు. అప్పుడు యేసు జక్కయ్యను పేరుతో పిలిచినప్పుడు తన పాపాలకు పశ్చాత్తాపడి తన సంపదను పంచుటకు వాగ్దానము చేశాడని రాయబడి ఉన్నది. యేసు ప్రభు జక్కయ్యకు మాత్రమే కాకుండా మనందరికీ విలువైన వాడని గ్రహించి తెలుసుకోవాలి. యేసు ప్రభు కరుణతో ప్రేరేపించబడతాడని తెలుసుకోవాలి. జాన్ బాప్టిస్ట్ మరణము తర్వాత యేసు ఒంటరిగా ఉండటానికి మారుమూల ప్రాంతానికి వెళ్ళాలని ఆశించినప్పుడు యేసు జన సమూహాన్ని చూస్తూ వారిపై కరుణించి వారి రోగములను స్వస్థపరిచినట్లుగా మత్తయి సువార్త 14 చూస్తున్నాం. యేసు ప్రభు తన సొంత అవసరాలను ఇతరుల కోసం పక్కన పెట్టినట్టు కరుణతో ప్రేరేపింపబడినట్లుగా గ్రహించాలి. యేసు క్షమిస్తాడని నమ్మాలంటే పేతురు ఒకరిని ఎన్నిసార్లు క్షమించవచ్చు అని ప్రభువు అడిగినప్పుడు మత్తయి సువార్త 18 చూస్తే అందుకు యేసు అతనితో 7 మార్లు మొట్టుకే కాదుగో 77 మార్లు క్షమించాలని చెప్పినట్లుగా పేతురుకు సాకు ఇచ్చినట్లుగా చూస్తున్నారు. ప్రజలను విడిపించడానికి ప్రభు క్షమిస్తాడు. ప్రజలను జీవించకుండా ఆటంకము కలుగు చేసే దేనికిని ప్రభువు ఊరుకోడని యోహాను సువార్త 10 ఉందని తెలుసుకొని ప్రార్థన చేద్దాం. దయగలిగిన ప్రభువా, ప్రేమ కలిగిన యేసయ్యా, నీకు వందనములు. ఈరోజు నీ గురించి వాక్యము ద్వారా ఎన్నో విషయాలు ధ్యానించటానికి నీ కృప చూపించినందుకు వందనములు. సాతాను శోధనల వలన కింద పడిపోకుండా నీవై మా విశ్వాసముకు నాయకుడుగా మా పాపముల కొరకు సిలువేయబడి మమ్మల్ని విమోచించినందుకు వందనములు. నీ క్రమశిక్షణలో మా బాధలను విచారాలను ముఖ్యముగా ఈ వైరస్ను జయించడానికి సహాయము చేయము. పరిశుద్ధత లేకుండా నిన్ను మేము చూడలేమనే గ్రహింపు కలుగు చేసినందుకు వందనములు. నీ కృప పొందకుండా ఈ గడ్డ పరిస్థితుల నుండి మా విశ్వాసమును కోల్పోకుండా తప్పిపోకుండా సహాయం చేయము. నీ జీవితము మాకు ఉదాహరణగా నీ ప్రేమ కొరకు కరుణ కొరకు శ్రద్ధ కలిగి నిన్ను అనుసరించడానికి సహాయం చేయము. నీ కరుణతో జన సమూహమునకు స్వస్థ కలుగు చేసినట్లు నిన్ను ఎరిగిన వారిని అందరినీ ఈ కరోనా వైరస్ నుంచి స్వస్థపరిచి నీ నామమునకు మహిమ కలిగినట్లుగా దీవించు. నీ సేవకుడైన సూరయ్య గారిని అనేక అబద్ధ ప్రవక్తలకు బుద్ధి చెప్పటానికి ఈ కరోనా పరిస్థితుల్లో నువ్వు కాపాడుతున్నందుకు నిన్ను మేము మహింపరుస్తున్నాము. ఆయనకిచ్చిన కాపుదల కొరకు వందనములు. మా పిల్లలను, వారి పిల్లలను, మా కుటుంబంలో అందరినీ, మా స్నేహితులను, మాకు తెలిసిన అన్ని కుటుంబాలను
ఈ కరోనా వైరస్ నుంచి రక్షించమని, వారిని ధైర్యపరచమని, యేసు నామమున స్వస్థత పరచమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. If you receive this same message, Jesus transforms lives of people అని ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి క్లిక్ చేసి ఇతరులకు షేర్ చేయమని ఆశిస్తూ జాషువా సూరయ్య, హైదరాబాద్. దేవుని చిత్తమైతే మరొక వాక్యముతో కలుసుకుందాం. ఆమేన్.